వేసుకున్నా అని మోడీకి చూపించి వచ్చిండు. ఇద్దరు ఒకటై తమాషా నడుపుతున్నారు, డ్రామా నడుపుతున్నారు. ఇవాళ ఏంది వాళ్ళ అజారుద్దీన్ వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు కనుక ఓటేయకుంటే మీ దిక్కే రాడట. రాకుంటే ఏమైనా ఫరక్ పడుతుందా? అజారుద్దీన్ రాకుంటే ఏమైనా ఫరక్ పడుతుందా మనకు? అసలు నువ్వు ఎన్నడొచ్చినావు? నువ్వు ఎన్నడు ప్రజల బాధలు చూసినావు? ఎక్కడన్నా హైదరాబాద్ వచ్చి ఇల్లు గూలగొడుతుంటే వచ్చి ఆపిండా అజారుద్దీను? అడ్డం పడ్డా? బుల్డోజర్కి అడ్డం పన్నాడా అజారుద్దీను? పింఛన్ ఇస్తలేరు, 4000 పింఛన్ ఇస్తానని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. వచ్చి అడుగుతున్నాడా అజారుద్దీను? ఒక మాట మాట్లాడుతున్నాడా? ఆయన 3 రాష్ట్రాలలో పోటీ చేసి ఓడిపోయిండు. ఇప్పటికీ ఇంకా ఆయన ఎమ్మెల్సీయే కాలే. ఆ ఎమ్మెల్సీ కూడా 6 నెలల్లో అవుతాడో కాదో తెలియదు. కోదండరామ్ సార్కి ఏం గతి పట్టించిండో అజారుద్దీన్ గదే గతి పట్టించినట్టున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన అవుతాడో కాడో తెలియదు, కానీ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడో చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మీ దగ్గరికే రాను అంటున్నాడు. ఇట్లా బెదిరించొచ్చా అజారుద్దీన్? ఇట్లా బెదిరించొచ్చా? రేవంత్ రెడ్డి ఇంకో తీరుగా బెదిరిస్తున్నాడు. ఆయన ఏమని బెదిరిస్తున్నాడు? రాగరాదే తర్వాత వంచుండేది. ఇక్కడ మాట్లాడుతున్నది ఎందుకే నోరు ఓంగా? కొంచెం ఆగే బాబు, కొద్దిగా ఆగి పంచు, ఇప్పుడు అవసరం లేదు, కొద్దిగా ప్లీజ్, కొద్దిగా కొంచెం ఆగు. జనం ఇటు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మాట్లాడేటోళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బెదిరిస్తున్నాడు. ఆయన ఎప్పుడు బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడే. బ్లాక్మెయిల్ చేసుడు అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? మీరు గనక ఓటేయకుంటే మీకు సన్న బియ్యం బంద్ పెడతాడట, రద్దు చేస్తాడట. సన్న బియ్యం రద్దు చేస్తాడట, రేషన్ కార్డులు రద్దు చేస్తాడట. ఆయన రద్దు చేస్తా అంటే మీరు భయపడతారా? భయపడతామా? రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడతామా? తాటాకు సప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయా? బెదిరేది లేదు రేవంత్ రెడ్డి. నీ బోడి బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడడు. భయపెడుతున్నాడు. రద్దు అయిపోతాయి, రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి, బియ్యం రద్దు అయిపోతుంది అంటున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, బియ్యం రద్దు అయిపోవు, కూపన్ కార్డులు రద్దు అయిపోవు. ఏం రద్దు అవుతుందంటే, ఈ జూబ్లీ హిల్స్లో గులాబీ జెండా ఎగిరితే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ రద్దు అయిపోతుంది. అస్సలు సంగతి గది. అయ్యగానికి వెన్నుల వణుకు ఉట్టుకొస్తున్నది, సలిజరం వస్తున్నది, పోతున్నాడు, బతిలాడుతున్నాడు, అసదుద్దీన్ ఓవైసీ కాళ్ళు మొక్కుతున్నాడు, ఎవరెవరియో కాళ్ళు మొక్కుతున్నాడు, బెదిరిస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకొని, గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకొని, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా, నీ బుల్డోజరు పాలనను తొక్కి పాతరేస్తాము. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ చులుం ఈడ సాగదు, ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి, శనిలాగా దాపురించి, కోర్టు లేని రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, కోర్టు లేని రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే, కోర్టు లేని రోజు చూసి కొంపలు గూల్చేసుడాయే. అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే, అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే. నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దింపుడాయే, నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దింపుడాయే. బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే, బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే. ఉలికి పడి లేచలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే, ఉలికి పడి లేచలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే. కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కాంగిరేసు కక్కిదలగా కట్టి నిల్లు గూల్చవట్టే. చల్ కదిలింది చూడరా కేసీఆర్ సైన్యము, బస్తీ బతుకులకిచ్చెను కొండంత ధైర్యము. కదిలింది చూడ